ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు క్లియర్‌గా రిప్లై నోటీస్ మళ్ళీ ఒక అడ్వకేట్ ద్వారా హ్మ్. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? ఎందుకు మీరంత డబ్బులు తీసుకున్నారు? ఇప్పుడు మీరు ఏం జేయాలనుకుంటున్నారు? ఆయన వైపు తప్పుందా? లేపోతే మీ వైపే తప్పుందా? ఏదుందో అది క్లియర్‌గా అడ్వకేట్‌కి చెప్తే, ఆయన మీకు ఒక 2, 3 సలహాలిచ్చి, ఈ రకంగా ఎళ్తే ఇలా అవుతుంది. ఈ రకంగా ఇలా ఎళ్తే ఇలా అవుతుంది. లేదు మీరు నిజంగానే ఆళ్ళకి డబ్బులియ్యాలి అంటే, మీరు గనక డబ్బులు కట్టకపోతే, మీకు దాని పడే పనిష్మెంట్ గూడా మీకు చెప్తారు. బేసిక్‌గా మనం చెక్ బౌన్స్‌లో గనక కరెక్ట్‌గా ఎళ్లి, ఆ కేస్ వాదించలేకపోతే, ఓడిపోతే, చెక్ అమౌంట్‌కి డబుల్ టైమ్ డబ్బులు మీరు అవతల వాళ్ళకి ఇవ్వాల్సొస్తుంది. లేదా మీకు 2 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం గూడా ఉంటుంది. కాబట్టి ఆల్‌వేస్ 2 ఏళ్ళా సార్? 2 ఇయర్స్ నాగరాజ్ గారు. హ్మ్. ఇంప్రిజన్‌మెంట్, చెక్ బౌన్స్ హ్మ్. ఈజ్ క్వాజీ క్రిమినల్ కేస్ అండి. అది ఓన్లీ సివిల్ కేస్ అయితే జైలు అవి ఏమి ఉండవు గానీ, దిస్ హ్మ్. ఈజ్ ఎ క్రిమినల్ కేస్. ఇందులో చాలా మంది 50% చెక్ బౌన్స్ అనగానే లైట్ తీసుకునేటోళ్ళు ఉంటారు గానీ ఈ మధ్య అమ్మో! భయపడుతున్నారు. నాగరాజు గారు ఈ మధ్య హ్మ్. మనలాంటి వాళ్ళ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చూసి హ్మ్. కొంచెం భయపడుతున్నారు. కొంచెం జాగ్రత్తగానే ఎళ్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు మీకు డెఫినిట్‌గా మీకు ఆ పనిష్మెంట్ పడతది. కాబట్టి నా హ్మ్. సజెషన్ ఏందంటే, డే 1 నుంచి నోటీస్ వచ్చిన దగ్గర నుంచి మీరు డబ్బులున్నాయా లేవా అని వదిలేయండి. మీరు నీతి నిజాయితీగా ఎళ్ళండి. ఒక అడ్వకేట్ ద్వారా ఎళ్ళండి. సెటిల్మెంట్‌కి ట్రై చేయండి. వన్ టైమ్ సెటిల్మెంట్ కూర్చోవచ్చు. లేదా ఆర్బిట్రేషన్ అంటే ఒక నలుగురు మధ్యలో కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు. ఎలా చేద్దాము అన్నది. లేదా ఇప్పుడు డబ్బుల పరిస్థితి లేదు. ఇంకొక చెక్ ఏదైనా ఇచ్చి కొంచెం డబ్బులిచ్చి ఇంకొంచెం టైం తీసుకుంటాము. ఇలా ఎన్నో ఐడియాస్ ఉంటాయి నాగరాజ్ గారు. సో, దయచేసి నేను అందరికి చెప్పేదేంటి అంటే, చెక్ బౌన్స్ కేస్‌ని లైట్ తీసుకోవద్దు. చెక్ బౌన్స్ కేస్‌ని డే 1 నుంచి జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే, మీరు ఏ డైరెక్షన్‌లో ఎళ్తున్నారో మీకు ఐడియా ఉంటుంది. అవతల వాళ్ళకి మీరు మొత్తం మీ మీద ఇంప్రిజన్‌మెంట్ పడే వరకు ఇరిటేట్ చేయకుండా, సగంలో అట్‌లీస్ట్ అది సాల్వ్ చేసుకునే అవకాశం బావుంటుంది.